ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి చెప్పారు, మీరు పొగిడారు కదా అని. ఇంకా శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పారు, మీరు పొగిడారు కదా అని. ఆ రోజు అసలు వాస్తవం బయటకు వచ్చిందా, బయటకు రానిచ్చారా? మొత్తం గందరగోళంగా అంతా ఇంతకంటే గొప్ప వరం మరొకటి లేదు. కాళేశ్వరం అనేది సర్వ సమస్యలకు అది విముక్తి, సంజీవని లాంటిది అని ఒక హెలికాప్టర్ నుంచి ఫోటోలు తీస్తూ ఆ నేలని చూపెడుతూ ఈ ఎందుకంటే ఇంకెక్కడ మన సజీవ స్రవంతి ఇంకెక్కడ ఉంటుంది, ఇటువంటి బస్సులు పెట్టి తీసుకెళ్ళి ఆ విధంగా చేశారు అధ్యక్ష. దానివల్ల సహజంగా ఎవరికైనా కూడా లోతుకి వెళితేనే కానీ తెలుస్తుంది, లోతుకి వెళ్లకుండా పూర్తిగా తెలవదు. అది చూసి ఇప్పుడు లోతుకి వెళితే ఏం తెలుస్తుంది, అసలు అంత నీళ్లు ఎలా నిలవన్నాయి, బ్యారేజ్కి డ్యామ్కి రిజర్వాయర్కి తేడా ఉన్నదా లేదా? ఇంతకుముందు మన మాజీ మంత్రివర్యులు చెప్పారు, అక్కడ బ్యారేజ్లో ఇన్ని టీఎంసీలు ఉన్నాయి, ఇక్కడ బ్యారేజ్లో ఇన్ని టీఎంసీలు ఉన్నాయి. నాకు తెలిసి వారిని మళ్ళా బ్యారేజ్ అంటే ఏమిటి, డ్యామ్ అంటే ఏమిటి, రిజర్వాయర్ అంటే ఏమిటి చదివితే బాగుంటుంది అనేది నా కోరిక. ఎందుకంటే ఏ బ్యారేజ్ అయినా సరే 2 టీఎంసీలు 1.5 మ్యాక్సిమం అయితే 2.5 టీఎంసీల కంటే ఎక్కువ ఉండవు అధ్యక్ష. ధవళేశ్వరం కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, ఇంకా అనేక బ్యారేజ్లు. అందుకే అవి 100 ఏళ్ళైనా సరే అవి సజీవంగా ఉన్నాయి. నువ్వు శక్తికి మించినటువంటి నీళ్లను అక్కడ నిల్వ చేయడంతో సహజంగానే అది ఎందుకు నిల్వ చేశారంటే ఇది ఈ షో అప్ కోసం, ఇదంతా కూడా అద్భుతంగా జరుగుతుందని తెలియజెప్పడం కోసం, అంటే మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఆ విధంగా షో అప్ ఆ యాక్టివిటీస్కి పాల్పడటం అనేది ఈ తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహమా కాదా వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సందర్భంగా కొసరాజు గారు ఆ రోజుల్లో రాముడు భీముడు అనే సినిమా వచ్చింది అధ్యక్ష. రాముడు భీముడు సినిమా ఎన్టీ రామారావు గారు అందులో హీరో. అప్పుడే నాగార్జున సాగర్ నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తూ ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని చెప్పి చెప్పటం, ఆ సందర్భంగా దాన్ని పిక్చరైజేషన్ చేస్తూ నాగార్జున సాగర్ ప్రాంతంలో ఒక పాటను చిత్రీకరించారు అధ్యక్ష. అందులో దేశము మారిందోయ్, కాలము మారిందోయ్, కొండలు కొట్టి డ్యాములు కట్టి నేలను మలిపి చాలను తడిపి కష్టాలు తీరేనోయ్, సుఖాలు నీవేనోయ్, ప్రతి కష్టజీవి రక్తబొట్టుకు. అది అంటే అప్పుడే వాళ్ళు ఊహించింది ఏంటంటే ఇక మనకు స్వాతంత్రం వచ్చింది, ప్రాజెక్టులు వస్తున్నాయి, ఇక అంతా మంచే జరుగుతుంది అనేటువంటి ఒక ఫీల్ గుడ్ ఆ నేపథ్యంలో అటువంటి పాట రాయటం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఏం జరుగుతున్నాయి, ఇవాళ ప్రాజెక్ట్ అంటేనే ఏటీఎంలుగా ముద్రీకరించబడ్డాయి. దానిలో దురదృష్టం ఏంటంటే అధికారులు కూడా భాగస్వాములు అవుతున్నారు. అధికారులకు ఇష్టం లేకపోతే వాళ్ళకి ఏదో ఉంటుంది కదా, ఒక లెటర్ వాళ్ళ డిసెంటో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫైల్ లెటర్ పెట్టడము, లేకపోతే వాళ్ళ భిన్నమైన అభిప్రాయం పెట్టడం జరగాలి. కానీ చెప్పే ధైర్యం లేదు, చేసే పరిస్థితి లేదు. వాళ్ళని కూడా ఈ ముగ్గులో దించేస్తున్నారు. మన ముగ్గురు అయిపోయారు, మురళీధరన్ గారు, ఇంకా పేర్లు చెప్పకూడదు అనవసరం, ముగ్గురు ఇప్పుడు కూడా జైల్లో ఉన్నట్టున్నారు. అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ పేర్లు కూడా ఇందులో దానిలో మెన్షన్ చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి రిపోర్ట్లో ఉంది అధ్యక్ష.